నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థాయి పరంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల సరసన హైదరాబాద్ ఉంది. ఇళ్ల విక్రయాల్లో, విలాసవంతమైన నివాసాల్లో, కార్యాలయాల లీజింగ్లో అత్యధిక వాటా ఈ 4 నగరాల నుంచి నమోదవుతోంది. హైదరాబాద్ మార్కెట్ స్థాయి గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. ప్రభుత్వాలు మారటంతో మార్కెట్పై ప్రభావం ఉన్నా స్వల్పమే. వేర్వేరు కారణాలతో ఒడిదుడుకులు ఉన్నా అవన్నీ తాత్కాలికమే. మళ్లీ పుంజుకోవటం ఖాయమని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలానికి పెట్టుబడి అంటేనే స్థిరాస్తి మించింది లేదంటున్నారు. పరిస్థితులను సద్వినియోగం చేసుకుని తెలివిగా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మీ స్థిరాస్తి విలువ రెట్టింపు చేసుకోవచ్చని అంటున్నారు. ఇళ్ల కొనుగోలుకు ఇది సరైన సమయమని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పరిస్థితులపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో స్థిరాస్తిలో. ముంబై, బెంగళూరు నగరాల్లో మార్కెట్ ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయా నగరాలు ఇదివరకు చాలా ఏళ్లపాటు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. కోవిడ్ తర్వాత కూడా కోలుకునేందుకు ఈ నగరాలకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. విక్రయాలు బాగున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ఆయా నగరాల్లో బాగోలేనప్పుడు మన మార్కెట్ దూసుకు వెళ్ళింది. మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు కొనేందుకు వెంటపడుతుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ధరలు ఏవైనా తగ్గుతాయేమో అనేది చూస్తుంటారు. నిజానికి స్మార్ట్గా ఆలోచించే మదుపరి ఇలాంటి సమయంలో కొనుగోలు చేస్తారు. బిల్డర్ సైతం తన దగ్గరకు వచ్చిన కొనుగోలుదారుని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఎంతో కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వారికి అనువైన సమయం. ఇల్లు అవసరం ఉన్నవారు ఈ సమయంలో మంచి ప్రాజెక్ట్ చూసి కొనుగోలు చేయడం లాభిస్తుంది. తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్ నెమ్మదించడానికి వేర్వేరు కారణాలున్నాయి. గత 9 ఏళ్లలో మార్కెట్ తారాస్థాయికి చేరడం, భూముల ధరలు పెరగడం, ఎక్కువ ప్రాజెక్టులు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమన పరిస్థితుల వంటి కారణాలతో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నెమ్మదించడం కనిపించింది. ఈలోపు వరుసగా 2 ఎన్నికలు, కొత్త ప్రభుత్వం వచ్చి కుదురుకునేందుకు సమయం పట్టడం, హైడ్రా చర్యల వంటివి తోడయ్యాయి. భారాస 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొదటి ఏడాది పెద్దగా మార్కెట్ లేదు. ఎలా చేస్తారోననే సంశయాలు ఉండేవి. అపోహలు తొలిగాక పరుగు మొదలైంది. కొత్త ప్రభుత్వం విధానాలపై, హైడ్రాపై అపోహలు తొలగడంతో ఈ నెల నుంచి ఇప్పటికే విక్రయాల్లో పెరుగుదల మొదలైంది. కొద్ది రోజులు నెమ్మదించినా మున్ముందు పెరగడం ఖాయం. బయర్స్ మార్కెట్ అని అనొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు మన దగ్గర మార్కెట్ స్టడీ చేస్తే లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్, అంటే చాలా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వేరియస్ సెక్టర్స్, అంటే కమర్షియల్ సెక్టర్లో విచ్ ఇస్ ఆఫీస్ స్పేస్ అనొచ్చు, రీటైల్ స్పేస్ అనొచ్చు, మరియు మీరు హౌసింగ్, అపార్ట్మెంట్స్, విల్లాసు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి టుడే చాయిసెస్ కస్టమర్కి, కొనేవాళ్ళకి, ఇన్వెస్టర్స్కి చాలా ఉన్నాయి. కాబట్టి వెన్ బిల్డర్స్ కంపీట్ విత్ వన్ అండ్ అదర్, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రైస్ అడ్వాంటేజ్ కూడా వస్తుంది. నెగోసియేషన్లో కన్జ్యూమర్స్కి అడ్వాంటేజ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే సప్లై డిమాండ్ డిస్పారిటీ ఉంటుందో అప్పుడు బయర్స్ మార్కెట్ అంటాం. ఎప్పుడైతే సప్లై అండ్ డిమాండ్ క్లోజ్గా ఫాలో అవుతుంటే అప్పుడు ఏమంటాం, సెల్లర్స్ మార్కెట్ అంటాం. ఒక 1.5 మంత్ వరకు కొద్దిగా మార్కెట్లో కొద్దిగా ఏంటంటే భయం కలిగింది. మీరు పర్మిషన్స్ ఉన్నా, ఆల్ ఎన్ఓసీస్ చేసినా కూడా మీరు కడితే మాకు కానీ ఇది బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో ఉన్నదంటే మేము కూలగొడతాం అని ఒక వార్త బయటకు వచ్చింది. దానితో ఏమైందంటే కన్జ్యూమర్స్ కూడా భయపడిపోయినారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు క్వశ్చన్స్ అడుగు మొదలుపెట్టినారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక వాటర్ బాడీ కనిపిస్తే మీకు ఎన్ఓసి ఉందా అనే పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే కొద్దిగా మార్కెట్ డిస్టర్బ్ అయింది డెఫినెట్గా. కానీ అది ఓన్లీ షార్ట్ పీరియడ్కి అయింది. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి క్లారిటీ ఇచ్చిందో ఆ క్లారిటీతోని మళ్ళీ మేము మార్కెట్లో మా సొంత ప్రాజెక్ట్స్లో చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా అప్ స్వింగ్ ఉంది. సో హైడ్రా ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. మీరు ఆబ్వియస్గా మీరు లేక్ ఫ్రంట్లో ఎక్కడ కట్టినా జాగ్రత్తగా కట్టాలి. ఒక భయం మాత్రం ఇప్పుడు అందరికీ ఉంది, ఏంటంటే అంత లైట్గా తీసుకోలేము. ఓకే, కాబట్టి
వ్యవస్థ పనిచేస్తుంది, వ్యవస్థని రెస్పెక్ట్ చేయాలనే తీరుగా ధోరణిగా తీసుకొచ్చారు. ప్రపంచంలో ఏ సిటీ అయినా ఎందుకు సక్సెస్ఫుల్ అవుతుంది? సోషో ఎకనామిక్ డెవలప్మెంట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ గవర్నెన్స్. ఈ మూడు కూడా హైదరాబాద్లో హ్యాండ్ ఇన్ గ్లౌగా ఉన్నాయి అన్నట్టు. మీరు ఇప్పుడు సపోజ్ సోషో ఎకనామిక్ అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇన్కమ్స్ బాగా ఉండి, మరియు హెల్త్ కేర్, మరియు ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ పారామీటర్స్ అంటే అఫోర్డబిలిటీ, ఇవన్నీ కూడా ఆర్ పార్ట్ ఆఫ్ సోషో. సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రోడ్ నెట్వర్క్ కానీ, మన ట్రాఫిక్ కానీ కంపేర్ టు ది అదర్స్, మనకి ఇప్పుడు కూడా మన హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా అనుకుంటున్నాం, కానీ మనం ఇతర బాంబే, పూనా, ఢిల్లీ, కర్ణాటక, బెంగళూరు చూస్తే మనం చాలా చాలా బెటర్గా ఉన్నాం. గవర్నమెంట్ గిఫ్ట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్. నెక్స్ట్ 10 yearsలో RRR వస్తుంది. ఓకే, ఈ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ RRR అండ్ ఇది చాలా మంచిగా. ప్లస్ ఎన్వైర్న్మెంట్, మన వెదర్ కూడా మనది చాలా బాగానే ఉంది. కంపేర్ టు పొల్యూషన్స్ ఇన్ బెంగళూరు అండ్ అదర్ సిటీస్ మనది చాలా బాగా ఉన్నది. ది థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి మనకు అనుకూలంగా ఉంది మన రాష్ట్రానికి ఏంటంటే గవర్నెన్స్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రాన్స్పరెన్సీ, ఓకే, మరియు అకౌంటబిలిటీ. ఇవన్నీ కూడా ఈ మూడు రంగాలు, ఈ మూడు పిల్లర్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మంచిగా ప్లాన్డ్గా ఉన్నాయి. కాబట్టి లగ్జరీ దాంట్లో కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎ బయర్స్ మార్కెట్ హైదరాబాద్లో. తెలంగాణ స్థిరాస్తి మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిలో ఉన్నారా? ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనేది చూస్తున్నారా? అయితే ఇల్లు అవసరం ఉన్నవారు ఈ సమయంలో మంచి ప్రాజెక్టును చూసి కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని, బయ్యర్స్ మార్కెట్ నడుస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఎక్కువ రోజులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత అంతే వేగంగా పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎక్కువ రోజులు ఉండదు, క్రమంగా మళ్లీ పెరుగుతుంది. కాబట్టి ఆందోళన వద్దు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హైదరాబాద్ గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అగ్రశ్రేణి 3-4 నగరాలతో పోటీ పడే స్థాయికి చేరింది. ప్రభుత్వాలు, వాటి విధానాలు మార్కెట్పై పెద్దగా ప్రభావం ఉండదు. కాకపోతే సెంటిమెంట్పై నడిచే వ్యాపారం కావడంతో మార్కెట్ పడిపోయిందట అనే ప్రచారంతో ఎక్కువ నష్టం జరుగుతుంది. అనుమతులు ఇవ్వడం ఆపేశారనే ప్రచారాలు పెరిగాయి. ప్రభుత్వం కూడా మేల్కొంది. ఎప్పటికప్పుడు ఈ అపోహలు తొలగించే చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పెద్దలతో క్రెడాయ్ భేటీ కూడా ఇందుకోసమే. ఇటీవల అధికారులతో క్రెడాయ్ సమావేశమైంది. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం లేకుండా చూస్తామని వారు హామీ ఇచ్చారు. మూసీ సుందరీకరణ, RRR ఏర్పాటు, జీనోమ్ వ్యాలీ విస్తరణ, 4వ నగరం నిర్మాణం, మెట్రో విస్తరణ, నగర మౌలిక వసతులకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం ద్వారా కొత్త ప్రభుత్వం కూడా అభివృద్ధిపై నిర్దిష్ట ఎజెండాతో ఉంది. ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్ పెంచేందుకు దోహదపడతాయి. ఈ మధ్యలోనే నైట్ ఫ్రాంక్ రిపోర్ట్లో హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ గ్రోయింగ్ సిటీ అనేది ఒక రిపోర్ట్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. ఒక నిర్దిష్టమైన అడ్వాంటేజెస్ ఏంటనేది కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం గారు, తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దావోస్ వెళ్ళి ఉన్నారు. తర్వాత అమెరికా పర్యటన కూడా. ఆ 2 పర్యటనలో చూసుకుంటే ఆల్మోస్ట్గా చెప్పాలంటే ఒక 75,000 కోట్ల పైచీలకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ముందు రాబోయే రోజులలో వచ్చే అవకాశాలు అన్నమాట. దీన్ని బట్టి మనకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇది కాకుండా మనకు గడిచిన కాలం లోపల ఒక 3 లక్షల కోట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నాయి అన్నమాట ఇన్వెస్ట్మెంట్కి. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీలో వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ సెటప్ అయినప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది కూడా ఊహించుకుంటే వచ్చే 10-15 సంవత్సరాల వరకు కూడా మనకి ఇల్లు అనేది ఒక కళను సాకారం చేయాల్సిన అవకాశం కూడా నిర్మాణ రంగానికి ఉంది. బట్ దీనికోసం అని గవర్నమెంట్ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతోటి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఏ దిశ లోపల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎక్కడ మన అవసరాలకు అనుగుణంగా ఇల్లు అనేది కావాలా అనే దాని మీద ఫోకస్ పెట్టి అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు కొత్తగా ఆలోచన ఎలానంటే టౌన్షిప్స్ అనేది చేయాలనే దిశ లోపల గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని చాలా మేజర్ పొటెన్షియల్ ఉండే ఏరియాలు ఐడెంటిఫై చేసి అక్కడ టౌన్షిప్స్ అనౌన్స్ చేసి మనకి నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు ఒక రీజనబుల్ రేట్లో ఇచ్చినప్పుడు మన ముందు తరాలకి ఉపయోగపడే విధంగా ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన మూసీ రివర్ ఫ్రంట్ అయితేమి, తర్వాత మెట్రో ఫేజ్ 2 అయితేమి, తర్వాత ఈ మధ్యలోనే గవర్నమెంట్ నుంచి GHMC కోసం ఒక 10,000 కోట్లు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం కూడా ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్
గోయింగ్ టు రియల్లీ హెల్ప్ అస్ అలాట్ అనమాట. నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బెటర్ ఉంటే అంతవరకు మనకి చాలా అనుకూలత ఉంటుంది. రాబోయే రోజులలో ఆ నిర్మాణ రంగం ఇంకా ఉత్తేజకరంగా ముందుకెళ్లాలంటే దాన్ని పెంపొందించే దిశ లోపల కొన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుందనేది మా కోరిక. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కలిసినప్పుడు విన్నవించడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా తను కాన్సెప్ట్ చెప్పున్నారు. సో ఆ దిశ లోపల చూసినప్పుడు ఈ తొందర లోపలే అటువంటి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలా వరకు మాకు ఇండస్ట్రీకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాంతోపాటుగా నిర్మాణ రంగం ఎంత ఎదుగుతుంటే రాష్ట్ర ప్రగతికి అంత బాగుంటుందనేది మన దగ్గర కూడా తెలుసు. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో నిర్మాణ రంగానికి ఏ రకమైన డోకా లేకుండా ఇంకా ముందుకు వెళ్తుంది. అటువంటి దిశ లోపల రేపేమో అవుతుంది, రేట్లు తగ్గుతాయని చూసే కస్టమర్లకు కూడా క్రెడా హైదరాబాద్ తరపున ఒక చిన్న విన్నపం, ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికి ఒడుగుదొడుకులు ఉండొచ్చు కానీ రేట్లు తగ్గడం అనేది ఉండదు. ఎప్పుడు కూడా అవకాశాలను పెరుగుతూ ఉంటాయి తప్పితే తగ్గడం అనేది ఉండదు. కాబట్టి ఇల్లు అనే మీ ఆలోచనలు కానీ కొనాలనుకుంటే రేపటి కోసం అనేది వెయిట్ చేసుకుంటా ఈరోజు అందుబాటులో ఉన్న ధరల్లో మీ ఇల్లు అనే కళను సాకారం చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోండి. జనాభా పెరుగుతోంది కాబట్టి ఎప్పటికీ స్థిరాస్తి ధరలు స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉంటాయి. దీర్ఘకాలానికి ఇది మేలైన పెట్టుబడి సాధనం. మన కళ్ల ముందే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉన్నా ఎక్కువ మదుపు చేయలేం. బంగారంలోనూ రాబడి బాగానే ఉన్నా కిలో 2 కిలోలు అంతకంటే ఎక్కువ కొనలేం. సురక్షిత పెట్టుబడి స్థిరాస్తే. ఆదాయం పెరిగే కొద్దీ, సమాజంలో హోదా పెరిగే కొద్దీ స్థిరాస్తిని కొనుగోలు చేస్తుంటాం. అవసరం ఉన్నవారు, దీర్ఘకాలం కోసం చూసేవారికి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు. జనరల్గా హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి హై క్లాస్ ఎంప్లాయీ వరకు కూడా వారికి తగ్గట్టుగా ఇవాళ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు బయర్స్ మార్కెటే నడుస్తుంది. ఇవాళ చాలా రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇది రైట్ టైం బయర్స్కి ఇది కొనుక్కోవడానికి. గతంలో చూసుకుంటే ఫస్ట్లో మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ బెడ్రూమ్స్కి ఎక్కువ గిరాకు ఉండేది. అలాంటిది ఇవాళ సింగిల్ బెడ్రూమ్స్కి అసలు గిరాకులే లేవు. అంటే స్థాయి పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇవాళ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకునేవాడు ఇప్పుడు 3 బెడ్రూమ్కి రావటం, మళ్ళీ 3 బెడ్రూమ్లో కొంతకాలం ఉన్న తర్వాత సెమీ లగ్జరీ విల్లాస్కి వెళ్ళటం, అట్లాగే సెమీ లగ్జరీ విల్లాస్ అయిపోయిన తర్వాత ఇవాళ మరి ఫామ్ హౌస్లకు కూడా మరి గిరాకీ పెరిగిందంటే వన్ బై వన్ ప్రతి మనిషికి కూడా ఎలా ఉందంటే గతంలో ఒక ఇల్లు కొనుక్కుంటే చాలే అనే ఇది ఉండేది. ఇవాళ అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత అనుభవించిన తర్వాత ఇంకా కొంచెం స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో అనండి, బిజినెస్లో కానీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా లగ్జరీ విల్లాస్కి కానీ, లగ్జరీ అపార్ట్మెంట్స్కి కానీ, గేటెడ్ కమ్యూనిటీస్కి కానీ మరి వీటన్నిటికి కూడా బాగా డిమాండ్ పెరిగింది వాళ్ళ హైదరాబాద్లో. ఎక్కడ కూడా మార్కెట్ డౌన్ అనేది లేదు. గత 3 నెలల్లో తీసుకుంటే ఈ సర్వేలు కూడా మీరు గమనించారు. ఢిల్లీ అయితే 9% వాళ్ళ రేట్లో కానీ వాటిలో కానీ గ్రోత్ ఉంది. అట్లా బెంగళూరు వచ్చేసరికి ఓన్లీ 7%. కానీ హైదరాబాద్ వచ్చేసరికి 11% వాళ్ళ గ్రోత్ ఉంది మన దగ్గర. వాళ్ళ రేట్లు పెంచడంలో కానీ ప్లస్ మార్కెట్లో కానీ 11% దాటింది అంటే ఎంత గ్రోత్ ఉందో ఆలోచించి. అంటే ఒక బయర్స్ మార్కెట్ వాళ్ళు నడుస్తుందనడానికి ఇది ఒకటే రుజువు. మరి రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగినాయి 3 months కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. గత 25 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మధ్యలో చిన్న అవాంతరాలు రావచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు 6 నెలలు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అట్లాగే మరి కోవిడ్ వచ్చింది, ఇంకా అసలు రేట్లే పెరగవని అనుకున్నారు. నార్మల్గా పెరిగినాయి. ఒక 10 అసలు 10 లక్షలు కొన్న ఎకరం కోటి రూపాయలు కొన్న ఎకరం 10 కోట్ల రూపాయలు అయిపోయిన రోజులు ఉన్నాయి కోవిడ్ తర్వాత. కాబట్టి ఎంత మార్కెట్ పెరిగిందో మీరు ఆలోచించండి. అట్లాగే ఎప్పుడు కూడా బయర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో రేట్లు తగ్గవు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇవాళ మంచి ఛాన్స్ ఉంది కాబట్టి, ఇవాళ బయర్స్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు కొనుక్కుంటే మీరు బెనిఫిట్ అవుతారు. వాహన కాలుష్యం తర్వాత అత్యంత ఎక్కువ కర్బన ఉద్గారాలు భవనాల నుంచి వెలువడుతున్నాయి. వాహన కాలుష్యం తగ్గించేందుకు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్ళుతున్నాం. మరి భవనాల సంగతేంటి? కొత్తవి, పాతవన్నీ హరిత భవనాలుగా మారితేనే మనకు మనుగడ. ఇందుకోసం 2030 నాటికి దేశంలోని కొత్త భవనాలన్నీ నీరు, కరెంటు ఆదాతో పాటు వృధాని, కర్బన ఉద్గారాలను తగ్గించే నెట్ జీరోలోకి మారిపోవాలి.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాలతో నిర్మించాలని చెబుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ హరిత భవనాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం నిండిన ప్రాంతాల్లో తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కాంక్రీట్ జంగిల్ను తలపించే మహానగరాలలో హరిత నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. హరిత భవనాల నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని బిల్డర్లు భావిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమైతే ఈ మాట నిజమే. 2003లో హరిత భవన నిర్మాణానికి 80% ఖర్చు ఎక్కువయ్యేది. అప్పట్లో నిర్మాణ ఉత్పత్తులు అందుబాటులో లేవు. ప్రస్తుతం గ్రీన్ ప్రో కౌన్సిల్ ధృవీకరించిన 5400 గ్రీన్ ఉత్పత్తులు ఉన్నాయి. కన్సల్టెంట్లు, ఆర్కిటెక్చర్లు, టెక్నాలజిస్టుల వంటి వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం సంప్రదాయ నిర్మాణ వ్యయంతో సమానంగానే హరిత భవనాలకు ఖర్చవుతుంది. ఎక్కువ వ్యయం అవుతుందని, ఇంకా పెట్టుబడి పెరుగుతుందని బిల్డర్లు అపోహపడుతున్నారు. అదనంగా ఖర్చు చేయకుండానే డిజైనింగ్ దశలోనే జాగ్రత్తలతో 40 నుంచి 50% నీటిని ఆదా చేయవచ్చు. 30% వరకు విద్యుత్తు ఆదా అవుతుంది. నిర్మాణ సమయంలో వృధాని గణనీయంగా తగ్గించవచ్చు. వీటిపై బిల్డర్లు, కొనుగోలుదారులలో అవగాహన రావాల్సి ఉంది. మార్కెట్లో అప్పటిదాకా ఉపయోగించిన ఒక వస్తువు కనిపించకపోతే క్రమంగా కొనుగోలుదారులు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నిరంతరం బ్రాండింగ్ చేస్తుంటారు. ఐజీబీసీ కూడా ఇదే తరహా హరిత భవనాల ప్రాధాన్యతపై భవిష్యత్తులో మార్కెటింగ్ చేయబోతోంది. ఇటీవలి కాలంలో నెట్ జీరో ఎనర్జీ భవనాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనాలపైన సౌర విద్యుత్తుతో కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. అదనంగా ఉన్న కరెంటును గ్రిడ్కి అనుసంధానిస్తున్నాయి. భవనాలే పర్యావరణ హిత కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. ఐజీబీసీ 31 రకాల విభాగాల్లో రేటింగ్ ఇస్తోంది. దేశంలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. మున్ముందు 2/3 వంతు నిర్మాణాలు రాబోతున్నాయి. నీటి కొరత వేధిస్తుంది. వనరులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని నుంచి కాపాడుకోవాలంటే హరిత భవనాలే శరణ్యం. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు అందితే మరింత వేగంగా వీటిపై అడుగులు పడతాయి. ముఖ్యంగా ఈ హరిత భవనాల్లో నివసించే వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడేలా పరిసరాలన్నింటినీ పచ్చదనంతో నింపటంతో పాటు ప్రకృతిలో లభించే ముడిసరుకులు, సహజ గాలి, వెలుతురు వచ్చే విధంగా ఈ హరిత భవనాలు రూపకల్పన చేస్తారు. హరిత భవనాలకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇండియాలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న వాళ్ళు రెసిడెన్షియల్ కానీ, ఇండస్ట్రీ కానీ, హాస్పిటల్స్ ప్రతిదానికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ దేనికి ఇస్తారు అంటే అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ టైంలో వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి, కన్స్ట్రక్షన్ తర్వాత ఉండే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడానికి ఏ ఏ పద్ధతులు పాటించాలి అనేది ఆ సర్టిఫికేషన్లో విపులంగా ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ ప్రతి బిల్డింగ్కి రేటింగ్ ఇస్తారు. అంటే లోయెస్ట్ సర్టిఫికేషన్ ఉంటుంది, తర్వాత సిల్వర్ సర్టిఫికేషను, గోల్డ్ సర్టిఫికేషను, ప్లాటినం సర్టిఫికేషను. ఈ సర్టిఫికేషన్ చేయాలంటే ప్రతి ఇంట్లో లేకపోతే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళు నిర్దేశించిన కొన్ని పద్ధతుల్ని పాటించాలి. కొన్ని మెటీరియల్స్, వాళ్ళు నిర్దేశించిన మెటీరియల్స్ వాడాలి. వీటన్నిటి వల్ల ఉపయోగం ఏంటంటే నిర్మాణం జరిగే సమయంలో పరిసరాల మీద దుష్ప్రభావాలు ఏమీ లేకుండా ఉంచటం. నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఆరోగ్యంగా సుఖజీవనం చేయడానికి ఉపయోగపడే పద్ధతులు ఇవన్నీ. వాటిలో ఒకటి ఫ్రెష్ ఎయిర్, వెంటిలేషన్, అట్లాగే లైటింగ్ అనేది మనం తలుపులన్నీ వేసేసి కర్టన్లు వేసుకొని ఇంట్లో ఆర్టిఫిషియల్ లైట్ వేసుకుంటే మనకు చాలా సుఖంగా ఉంది అనుకుంటాం. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అట్లాగే ఇంట్లో కూడా న్యాచురల్ లైట్. ఇప్పుడు ఐజీబీసీ సర్టిఫికేషన్లో ఇంకొక ముఖ్యంగా మేము పాటించాల్సింది ఏంటంటే, లేకపోతే సర్టిఫికేషన్ వెళ్ళిన పాటించాల్సింది, గృహంలో దాదాపు 70% న్యాచురల్ లైట్ వచ్చేటట్టు ప్లాన్ ఉండాలి. విండో సైజ్, దానివల్ల విండో సైజ్ పెంచుకుంటారు, విండోలు పెంచుకుంటారు. తర్వాత రూముల మధ్యలో లేకుండా అన్ని సైడ్స్కి రూములు ఉండేటట్టు చూస్తే ఆ సైడ్స్ నుంచి మనకి లైటింగ్ వస్తుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ ఉండే రెసిడెన్షియల్ బిల్డింగ్లో అయితే ఉండే రెసిడెంట్స్, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్లో ఉంటే అక్కడ పనిచేసేవాళ్ళు ప్రొడక్టివిటీ దాదాపు 30 to 40% పెరుగుతుంది. అంటే వాళ్ళు రోజు చేసే పని కంటే ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే వారు పనిచేసే అవుట్పుట్ దాదాపు 30 to 40% పెరుగుతుంది. అలాగే రెసిడెంట్స్కి వచ్చేసరికి ఇలాంటి సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగుల్లో ఉండే కొనుగోలుదారులు వాళ్ళకి ఆరోగ్యకరమైన సమస్య లేకుండా వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. దాదాపు 25 to 30% ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో వాడే మెటీరియల్స్ కూడా, ఇప్పుడు మనకి పెయింట్ ఉంటుంది, పెయింట్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. ఐజీబీసీ సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్లో లో వివోసీ పెయింట్స్ వాడమంటారు. లో వివోసీ పెయింట్స్ అంటే మనకి
కొత్తగా పెయింట్ చేసిన బిల్డింగ్లో కనుక మీరు వెళ్తే మనకి కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే దానివల్ల కెమికల్స్ వలన వచ్చే ఎఫెక్ట్. సో అది చాలా రోజులు మనకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి దానివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని అక్కడ లో వివోసి పెయింట్స్ వాడమంటారు. లో వివోసి పెయింట్స్ అంటే మీకు అక్కడ ఉండే కొనుగోలుదారులు కానీ ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి ఇటువంటి దుష్పరిణామాలు లేకుండా ఉండే పెయింట్ అది. ఇట్లా నిర్మాణంలో వాడే మెటీరియల్స్ అన్నీ కూడా అట్లాగే మనం హౌస్లో ఉన్నప్పుడు ఇంట్లో రోజు మనం వాడే క్లీనింగ్ కెమికల్స్ వాటికి కూడా దాదాపు దుష్పరిణామాలు దానివల్ల వచ్చే చెడు ప్రభావాలు చాలా తక్కువగా ఉండేటట్టు ఆ కెమికల్స్ ఉంటాయి. ఆధునిక సౌకర్యాలు, చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కళల లోగిలిని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండువా శైలిలో పైకప్పు పెంకులను పోలిన రూప్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు, ఇంటి ముందు భాగంలో వరండా ఉండేలా చూసుకుంటున్నారు. విల్లా అయినా, గెస్ట్ హౌస్లైనా 2-3 పడక గదులున్న ఇంటి నిర్మాణమైన ప్రత్యేక అభిరుచి నివాస ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతో ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకొని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. నగరాలతో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. నిర్మాణ రంగంలో అతిథి గృహాలను, విల్లాలను చూడముచ్చటగా నిర్మించి ఇచ్చే నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. విల్లా అయినా, గెస్ట్ హౌస్లైనా, 2-3 పడక గదులున్న ఇంటి నిర్మాణమైనా ప్రత్యేక అభిరుచి, ఆధునిక సౌకర్యాలు, చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కలల రోగిల్ని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండువా శైలిలో పైకప్పు పెంకులను పోలిన రూఫ్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు, ఇంటి ముందు భాగంలో వరండా ఉండేలా చూసుకుంటున్నారు. నివాస ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతోనే ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకొని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. నిర్మాణ రంగంలో అతిథి గృహాలను, విల్లాలను చూడముచ్చటగా నిర్మించి ఇచ్చే నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. నగరీకరణ పుణ్యమా అని ఇంటి నుంచి మొదలై రహదారుల వరకు అంతటా కాంక్రీట్ వనాల్లా మారిపోయిన పరిసరాలతో ఒకంత విసుగు చెందిన కొందరు తమ నివాసాలకు కాంక్రీట్ గూడును తలపించేలా ఉండవద్దనే ఉద్దేశంలో భవనమే అయినా నిర్మాణ శైలి మాత్రం చారిత్రక మండువా లోగిల్ని తలపించేలా ఇంట్లో వీలుంటే కలపదూలాలు, వాసాలను, వీలు కాకపోతే స్టీల్, ఐరన్ కడ్డీలతో వాసాలను పోలిన ఏర్పాట్లతో ప్రత్యేకంగా పైకప్పును డిజైన్ చేయించుకుంటున్నారు. పైన కాంక్రీట్తో కప్పు ఏర్పాటు చేసిన సాధారణ భవనాల్లా కాకుండా మండువా లోగిలి మాదిరి ఉండేలా ప్రత్యేకంగా నిర్మాణాన్ని చేపట్టి పైన పెంకులతో అందంగా తీర్చిదిద్ది తాము ఆధునిక భవనంలోనే నివసిస్తున్న 100 ఏళ్ల నాటి ఇంట్లో ఉంటున్న అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం కొందరైతే లక్షల నుంచి కోట్లు ఖర్చు చేస్తున్నారు. భవనాలపై పెంకులను పోలిన షీట్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంటి వరండా, గార్డెన్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉషోదయం వేళ, సాయం సంధ్యాకాలంలో గార్డెన్లో కూర్చొని సేద తీరేందుకు, తేనీరు సేవించేందుకు, విందు వినోదాల కోసం పెంకులతో పాతకాలం నాటి కుటీరాలను తలపించేలా నిర్మించుకుంటున్నారు. ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా ఇప్పటికీ ఇంట్లోకి రాగానే ఆహ్లాదం, నానమ్మ తాతయ్య కాలం కళ్ల ముందు మెదిలేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏసీ భవనాలైనా ఇంట్లో అడుగెడితే మాత్రం పల్లె వాతావరణం కనిపించేలా శ్రద్ధ చూపిస్తున్నారు. అలనాటి నిర్మాణ శైలి కనిపించేలా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని నగరంలోని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ యజమాని తెలిపారు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.